ఇంట్లో పిల్లలు కేక్ అడిగినప్పుడు ఈ విధంగా హెల్తీగా తయారు చేసి పెట్టండి. చాలా బావుంటదండి. చాలా హెల్తీ కూడా. పిల్లలు ఎన్నైనా ఇష్టంగా తినేసేయొచ్చండి. అట్లాగే ఇందులో మనం మైదా గానీ, తర్వాత షుగర్ కానీ ఏమి యాడ్ చేయట్లేదండి. అంత హెల్తీ రెసిపీ అండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నేను వెజిటబుల్ ఆయిల్ తీసుకున్నానండి, ఫ్లేవర్‌లెస్. మీరు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, బావుంటుందండి ఫ్లేవరు. తర్వాత 2 టేబుల్ స్పూన్లు పెరుగు అండి. తర్వాత దీనికి షుగర్ కోసం నేను బెల్లం పౌడర్ అండి. ఈ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతుంది కదా! నేను 4 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ తీసుకున్నానండి. మీరు స్వీట్ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ ఉంటది కండి. మనం తయారు చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి కాఫీ పౌడర్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు హెల్తీ అన్నాను కదండి, నేను అరకప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఇందులో అర టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ అండి. తర్వాత 1½ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అండి. మనం చాక్లెట్ కేక్ కదా తయారు చేసేది. సో అందుకని యాడ్ చేసుకొని ముందుగా ఇవన్నీ జల్లెడ పట్టుకోవాలండి. ఇట్లా వేస్ట్ వచ్చింది తీసేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులోకి మనకి నేను పావు కప్పు పాలు తీసుకున్నానండి. ఫస్ట్‌గా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటదండి. పిల్లలు ఎన్ని అడిగినా గానీ ఇవ్వొచ్చండి నిరభ్యంతరంగా. క్యాలరీస్ కూడా తక్కువ కదండి. మనం బెల్లం పౌడర్ వాడుతున్నాం. ఇది కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలండి. ఇది మనకు కొంచెం టైట్‌గా ఉంది కదండి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ కావాలి. ఇందుకోసం నేను మరో టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేశానండి. యాడ్ చేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోండి. నేను కొంచెం ఫాస్ట్ పెట్టా కదా, అందుకు అలా ఉందండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం కేక్ మౌల్డ్‌లో అయినా వేసుకోవచ్చండి. దీనికోసం నేను ముందుగా ఒక పాన్ తీసుకొని హీట్ పెడుతున్నానండి. ప్రీ హీట్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నేను కేక్ మౌల్డ్ కాకుండా ఇలా పనియారం బౌల్ ఉంటుంది కదా, దీనిలో వేసుకుంటున్నానండి. పిల్లలకు కూడా ఇట్లా షేప్ చూస్తే చాలా నచ్చిద్ది కదండి, ఇష్టంగా తింటారని. ఇందులో ముందుగా ఆయిల్ తీసుకొని గ్రీస్ చేసుకున్నాను. దీనిలో హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి. ఎందుకంటే ఇవి పైకి పొంగుతాయి కదా, అందుకని హాఫ్ వరకు ఫిల్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత కొంచెం పైకి వస్తాయి కదా ఉడికిన తర్వాత. అంతేనండి, అన్నీ ఫిల్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి, ఎంతో హెల్తీ అండి. రాగి పిండి వాడుతున్నాం కాబట్టి. మన తయారీ చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుందండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపలే కంప్లీట్ అయిపోద్దండి ప్రాసెస్ అంతా. ఇలా ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక ఒకటి 2, 3 సార్లు ట్యాప్ చేసుకోండి. కొంచెం పిండి సెట్ అవుతుంది కదా. పైన మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను బాదం గ్రేట్ చేసి వేసుకున్నాను. ఇలాగే వాల్నట్ కానీ క్యాష్యూ కానీ ఏదన్నా వేసేసుకోండి. అయిన తర్వాత ప్రీ హీట్ అయింది కదా, పైన మన పనియారం బౌల్ పెట్టేసేసి పైన లిడ్ పెట్టేసేయండి. నాకైతే కరెక్ట్‌గా 15 మినిట్స్‌కి అయితే కుక్ అయిపోయిందండి. లేదు మీకు అవ్వలేదు అని అనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి. చూడండి, నేను చెక్ చేశాను. నాకు బ్యాటర్ ఏమీ అంటుకోలేదు కదా. తీసేసి పక్కన పెట్టుకోండి. దీన్ని కవర్ చేసుకోవాలండి. కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇవి సపరేట్ చేసుకుందాము. అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకొని దానిలో రివర్స్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. లేదు మీరు కేక్ బౌల్ తీసుకున్నా కానీ సపరేట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే రాగి పిండితో చాక్లెట్ కేక్ అండి. చాలా బాగుంటుంది.
పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి. డిఫరెంట్‌గా ఉంటుంది. రాగి ఎక్కువ కాల్షియం ఉంటుంది కదండీ! అంతేనండి. చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే దీనికి డబల్ తీసుకోండి. సేమ్ ఇదే కొలత అండి. పక్కాగా వస్తుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. పిల్లలకి చాలా హెల్తీ అండి. చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి. హై కాల్షియం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.